హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి. నేను మాత్రం చాలా బాగున్నానండి. ఇవాళ మన రెసిపీ పొటాటా పునుగులండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు: నైట్కే 1 గ్లాస్ బియ్యం అండి ఇలా నానబెట్టుకోవాలండి. చక్కగా నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత పొటాటో ఒకటి చాలండి. చిన్నవి అయితే 2 తీసుకోండి. ముక్కలు ఇలా కట్ చేసి కుక్కర్లో వేసి 2-3 విజిల్ రానివ్వాలండి. బాగా మెత్తగా ఉడికించుకోండి. ఉడికించిన చూడండి, ఇలా ఉడికింది లేదో చూసుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర, కారం మీ కారాన్ని బట్టండి పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టండి. తర్వాత నానబెట్టిన బియ్యం కూడా వేసి బాగా మెత్తగా, ఎక్కడ పలుకు కూడా లేకుండా మెత్తగా మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఉడికిచ్చిన బంగాళదుంపలు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత బాండిలో నూనె పోసి కాగనివ్వాలండి. బాగా కాగనివ్వాలండి. కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోండి. ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసారంటే బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించాలండి. వేయించిన తర్వాత పక్కన తీసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పొటాటా పునుగులు రెడీ. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పునుగులు వెరైటీగా చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి. ఇందులో టమాటా పచ్చడి కానీ, పల్లి పచ్చడి కానీ ఏది ఉన్నా వేసుకోవచ్చండి. లేకపోయినా ఉట్టుగా తినచ్చు. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.